నమస్తే అందరికి, నేను మీ తెలుగు ప్యాసింజర్. ఈ రోజు నేను వచ్చేసి మలాకాలో ఉన్నాను. మలాకాలో నేను స్టే చేస్తున్న సర్వీస్ అపార్ట్మెంట్ ఇదే. ఇదే మనకు అలాట్ చేసిన రూము. వావ్, చూడొచ్చు. రూమ్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక క్యూన్ సైజ్ బెడ్ ఉంది. ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు. ఇంకొంచెం అలా ముందటికి వెళ్ళగానే ఇట్లా విండోకి ఫేస్ చేసి ఇంకా 2 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ సోఫా ఇచ్చారు 3 సీటర్, చాలా పెద్దగా ఉంది. ఇంకొకరు కూడా ఇక్కడ ఇట్లా పడుకోవచ్చు, హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇటు చూసుకుంటే మనకు టీవీ, ఇంకా టేబుల్, ఇంకా వర్క్ స్పేస్ లాగా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మెయిన్ ముఖ్యం ఏంటంటే వ్యూ. ఒకసారి ఈ వ్యూ చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనకు మెలాకా రివర్ మొత్తం కనిపిస్తుంది. అంతవరకు సూపర్. అసలు మధ్య మధ్యలో బోట్స్ వెళ్తూ ఉంటాయి. నైట్ టైంలో అయితే అసలు చెప్పనక్కర్లేదు, మొత్తం లైట్స్తో నిండిపోతుంది, వండర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా ఇటువైపు చూసుకుంటే నేను ఇక్కడే నైట్ పడుకుంటున్నాను. సూపర్. అసలు విండో సైడ్ ఫేస్ చేసుకొని మీకు ఒకసారి నేను పడుకున్న యాంగిల్ నుంచి చూపిస్తా ఏ విధంగా ఉంటుందో. ఇలా నైట్ అసలు మాటల్లో నేను చెప్పలేను. దీని మాత్రం సూపర్. అసలు ఇది చూడండి. ఇక్కడ నుంచి ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ నైట్ పడుకునేసరికి చాలా టైం అవుతుంది. సూపర్. అసలు నైట్ టైం అటు రివర్ సైడ్ మొత్తం రెస్టారెంట్స్ లాగా, చిన్న చిన్న కెఫేస్ లాగా ఓపెన్ అవుతున్నాయి. మ్యూజిక్ పెట్టేసేసుకొని మంచిగా డిన్నర్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు. ఇంక ఇది సర్వీస్ అపార్ట్మెంట్ కదా, సర్వీస్ అపార్ట్మెంట్ కాబట్టి మనకు కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు చూసుకుంటే మనకు వార్డ్రోబ్ కూడా ఉంది. వార్డ్రోబ్లో హ్యాంగర్స్, ఇంకా సేఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సేఫ్ దాంతోపాటుగా ఐరన్ బాక్స్ ఉంది. అక్కడ హెయిర్ డ్రైవ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది చిన్న డైనింగ్ ఏరియా, బేసిక్ టేబుల్ లాగా ఉంది. 2 చైర్స్ ఉన్నాయి. ఇక చూసుకుంటే ఇదంతా కిచెన్ ఏరియా. దీనిలో కావాల్సిన యూటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి. మైక్రోవేవ్ ఉంది, కెటిల్ ఉంది, పైన ఇండక్షన్ స్టవ్. మీరు ఇక్కడ హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో అన్ని యూటెన్సిల్స్, కుక్వేరు, కట్లరీ అంతా ఉంటుంది. సూపర్. అసలు నాకైతే బాగా నచ్చింది. ఇంకా మెయిన్గా ఇందులో అయితే వాష్రూమ్ సూపర్గా ఉంది. ఈ వాష్రూమ్ పక్కనే మనకి ఇట్లా ఫుల్ సైజ్ మిర్రర్ ఉంది. మీరు ఇక్కడ హ్యాపీగా చూసుకుంటూ రెడీ అవ్వచ్చు. ఇదంతా బై ద వే చెప్పలేదు, ఇదంతా సెంట్రల్ ఏసీ. అయితే మాత్రం విపరీతంగా ఏసీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో పనిచేస్తుంది. ఈ మైలాకాలో ఎండ కాబట్టి మీకు ఏసీ చాలా అవసరం. ఇది వాష్రూమ్ సూపర్ ఉంది అసలు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్. ఫుల్ సైజ్ మిర్రర్ ఉంది. ఇక్కడ మనకి డెడికేటెడ్ షవర్ ఏరియా కూడా ఉంది. 24 hours హాట్ వాటర్ వస్తున్నాయి. మామూలుగా కాదు, సూపర్ హాట్గా వస్తున్నాయి. ఇటు వైపు చూసుకుంటే మనకు వెస్ట్రన్ కమోడ్ ఉంది. నైస్. వాష్రూమ్ అయితే డీసెంట్ స్పేషియస్గా ఉంది. మలాకా వచ్చినప్పుడు ఇలాంటి హోటల్లో ఉండడానికి ట్రై చేయండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను అన్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. అంతేకాకుండా ఈ రూమ్ నుంచి నైట్ టైంలో వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మీ తెలుగు ప్యాసింజర్. వావ్, సూపర్గా కనిపిస్తుంది కదా నైట్ టైం. అన్ని సిటీ మొత్తం లైట్స్తో నిండిపోయింది. ఇక్కడ ముందట మీరు చూసుకుంటే మలాకాలో రివర్ ఉంటుంది కదా, మలాకా రివర్ ఇదంతా సూపర్గా కనిపిస్తుంది లైట్స్లో. ఇటువైపు చూసుకుంటే షోర్ హోటల్ అని చెప్పేసి రివర్ని ఆనుకునే ఉంటుంది. అందులో కూడా స్టే చేయొచ్చు, సూపర్గా ఉంటుంది. ముందు ఇక్కడ చూసుకుంటే ఒకటి పుత్ర స్పెషాలిటీ హాస్పిటల్, డ్యూసెట్ ప్రిన్సెస్ అని ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇటువైపు కంట్రీ యార్డ్ మ్యారియట్ హోటల్ కూడా ఉంది. ఎంత చూసుకోవచ్చు. అటువైపు స్ట్రేట్గా చూసుకుంటే మనకు అక్కడ ఓషన్ కనిపిస్తుంది. ఓషన్లో పెద్ద పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. మరి మీకు ఈ కెమెరాలో వీడియోలో కనిపిస్తుంది లేదో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. అక్కడ చూస్తున్నారు కదా లైట్స్ వచ్చేటి అన్ని పెద్ద పెద్ద షిప్స్. ఇది నేను స్టే చేస్తున్న రూమ్లో నుంచి వ్యూ సూపర్గా ఉంటుంది. దీని పక్కనే ఆనుకొని నా బెడ్ ఉంది. ఈ బెడ్లో పడుకొని వ్యూ చూస్తుంటే మాత్రం నైట్
రోజు నిన్న లాస్ట్ టైం ఉన్న హోటల్లో కూడా నైట్ 2 o'clock అలా అవుతుంది, మార్నింగ్ నైట్ 2 AM అలా అవుతుంది పడుకోవడానికి. ఇప్పుడు కూడా ఈ వ్యూ చూస్తే సూపర్గా అనిపిస్తుంది. ఆ కింద రివర్ వాటర్లో చూడండి బోట్ వెళ్తుంది. వావ్, అసలు ఈ రోజు కూడా 2-3 అయ్యేటట్టే ఉంది ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ పడుకునేసరికి.